హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ దురంధర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ అవతార్ 3 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ రాజాసాబ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 hours లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీటిని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 తస్కరీ. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ లో మనకి ఇమ్రాన్ హస్మీ మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ సిరీస్ ని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే January 14th నుంచి ఈ సిరీస్ ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా నెట్ఫ్లిక్స్లో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ సిరీస్ని January 14th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 2 A Night of the Seven Kingdoms. సో ఇది కూడా ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే January 19th నుంచి ఈ సిరీస్ ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా జియో హాట్స్టార్లో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు January 19th నుంచి ఈ వెబ్ సిరీస్ని. ఇక నెంబర్ 3 బాబా. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీలో మనకి మోహన్ లాల్ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారు అంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ January 16th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా మోహన్ లాల్ గారి ఫ్యాన్స్ ఉండి ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని G5లో January 16th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 4 గుర్రం పాపిరెడ్డి. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ January 16th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా G5లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని January 16th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 5 120 బహదూర్. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీ కూడా మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ January 16th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ప్రైమ్ వీడియోలో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని January 16th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 6 మస్తీ 4. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీ కూడా మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ January 16th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా మస్తీ 4 మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని G5లో January 16th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 7 దండోరా. సో ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ ఈ మూవీలో మనకి శివాజీ గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయిపోయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ January 14th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. అంటే ఈ రోజు నైట్ 12 AM ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా దండోరా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో January 14th నుంచి. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 8 దురంధర్ మూవీ. సో ఈ మూవీలో మనకి రణ్వీర్ సింగ్ మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. ముందుగా డే 1 ఈ మూవీ 28 కోట్లు అయితే రాబట్టింది. అలా ఫస్ట్ వీక్ గాను 218 కోట్లు అండ్ సెకండ్
సెకండ్ వీక్కి 261 కోట్లు అండ్ థర్డ్ వీక్లో 189 కోట్లు. అలా ఈ మూవీ ఫోర్త్ వీక్లో 115 కోట్లు అయితే రాబట్టి దుమ్ము రేపింది. అలా టోటల్గా ఈ మూవీ దాదాపు వరల్డ్ వైడ్గా 850 కోట్ల నెట్ అయితే రాబట్టి వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి 1250 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి సూపర్గా పర్ఫామ్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ఈ మూవీకి 8 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 8 వీక్స్ తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో అలా దురంధర్ మూవీ మనకి జనవరి 26 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా దురంధర్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్లో జనవరి 26 నుంచి మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 9 అవతార్ 3 మూవీ. సో ఈ మూవీ మనకి లాస్ట్ మంత్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ 25 డేస్ రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ముందుగా మన ఇండియాలో డే 1 19 కోట్లు అయితే రాబట్టింది, డే 2 22 కోట్లు అండ్ డే 3 25 కోట్లు. అలా ఈ మూవీ ఫస్ట్ వీక్ గాను 109 కోట్లు అండ్ సెకండ్ వీక్లో 50 కోట్లు అండ్ థర్డ్ వీక్లో 19 కోట్లు. అలా ఈ మూవీ 25 డేస్ గాను మన ఇండియాలో 184 కోట్ల నెట్ అయితే రాబట్టి మంచిగా పర్ఫామ్ చేసింది. అలా వరల్డ్ వైడ్గా చూసుకుంటే $1.5 బిలియన్ అయితే రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. అండ్ స్టిల్ ఇంకా ఈ మూవీ థియేటర్స్లో అయితే రన్ అవుతుంది. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే థియేటర్స్లో రిలీజ్ అయిన 3 months తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో అలా ఈ మూవీ మనకి మార్చ్ 3rd వీక్లో ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అవతార్ 3 మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో మార్చ్ 3rd వీక్ నుంచి. ఇక నెంబర్ 10 రాజసాబ్ మూవీ. సో ఈ మూవీలో మనకి ప్రభాస్ గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ 4 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 4 daysలో ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 27 కోట్లు, సీడెడ్లో 8 కోట్లు, ఉత్తరాంధ్రలో 8 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 68 కోట్ల షేర్ని అండ్ 98 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. కర్ణాటకలో 7 కోట్లు అండ్ తమిళనాడు ప్లస్ కేరళలో 1.25 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 9 కోట్లు అండ్ ఓవర్సీస్లో 16 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 102 కోట్ల షేర్ని అండ్ 169 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 209 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి ఇంకా థియేటర్స్ నుంచి 106 కోట్లు అయితే రాబట్టాలి. సో చూద్దాం ఇంకా ఫ్యూచర్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 weeks తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రావాలి. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి Feb 20న ఓటీటీకి అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే ఇంకా చాలా రోజులు అయితే వెయిట్ చేయాలి. అంతగా ఈ మూవీని చూద్దాం అనుకుంటే ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. సో మీరు థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. సో ఈ వీడియోకి తింది గైస్ అండ్ దిస్ ఇస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.